హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ తెలుగు. ఈ వీడియోలో మనం 1950 నుండి 51వ సంవత్సరంలో విడుదలైన మన తెలుగు సినిమాలు ఏమిటో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. 1950వ సంవత్సరంలో వచ్చిన సంసారం అనే చిత్రానికి ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వాన్ని అందించారు. సాధన ప్రొడక్షన్స్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, లక్ష్మీరాజ్యం గారు నటించారు. 1950వ సంవత్సరంలో విడుదలైన మొదటి రాత్రి అనే చిత్రానికి కోవెలమూడి సూర్యప్రకాష్ రావు గారు దర్శకత్వాన్ని అందించారు. ప్రకాష్ ప్రొడక్షన్స్లో వచ్చిన ఈ చిత్రంలో చదలవాడ నారాయణరావు గారు, గరికపాటి వరలక్ష్మి గారు నటించారు. 1951వ సంవత్సరంలో విడుదలైన పెళ్లికూతురు అనే చిత్రానికి దర్శకుడు, నిర్మాత మరియు నటుడు ముగ్గురు ఒకరే. వారే ఎన్ఎస్ కృష్ణన్ గారు మరియు నటి పద్మిని గారు. 1951వ సంవత్సరంలో విడుదలైన పాతాళ భైరవి అనే సినిమాకు కేవీ రెడ్డి గారు దర్శకుడు కాగా, విజయ ప్రొడక్షన్స్లో వచ్చిన ఈ చిత్రానికి నటీనటులు ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు మరియు మాలతి గారు. మల్లీశ్వరి అనే చిత్రానికి బిఎన్ రెడ్డి గారు దర్శకత్వాన్ని అందించారు. ఈ చిత్రంలో నటించిన వారు ఎన్టీ రామారావు గారు మరియు భానుమతి గారు. 1951వ సంవత్సరంలో విడుదలైన స్త్రీ సాహసం అనే చిత్రానికి వేదాంత రాఘవయ్య గారు దర్శకత్వాన్ని అందించారు. వినోద పిక్చర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు అంజలీదేవి గారు నటించారు. 1951వ సంవత్సరంలో విడుదలైన ఆడజన్మ అనే చిత్రానికి జిఆర్ రావు గారు దర్శకత్వాన్ని అందించారు. మోడ్రన్ థియేటర్స్ లిమిటెడ్ వారు నిర్మించిన ఈ చిత్రంలో సిహెచ్ నారాయణరావు గారు, లింగమూర్తి గారు, లలిత గారు, పద్మిని గారు నటించారు. 1951వ సంవత్సరంలో విడుదలైన ఆకాశరాజు అనే చిత్రానికి కెఎస్ ప్రకాష్ రావు గారు దర్శకత్వం అందించారు. ఈ చిత్రంలో నటించిన వారు జి. లక్ష్మి గారు. 1951వ సంవత్సరంలో విడుదలైన దీక్ష అనే చిత్రానికి కెఎస్ ప్రకాష్ రావు గారు దర్శకత్వాన్ని అందించారు. ప్రకాష్ ప్రొడక్షన్స్లో విడుదలైన ఈ చిత్రంలో నటించిన వారు జి. వరలక్ష్మి, రామ్ గోపాల్, శివరాం, రామరెడ్డి, లీలా, కమల రాజ్యం, రాజేశ్వరి గారు. 1951వ సంవత్సరంలో విడుదలైన చంద్రవంక అనే సినిమాకు నిర్మాణ సంస్థ ఆనంద్ అహ్మద్ పిక్చర్స్. నటీమణులు కాంచనన్, కమలాదేవి గారు. 1951వ సంవత్సరంలో విడుదలైన మంత్రదండం అనే చిత్రానికి కెఎస్ రామచంద్రరావు గారు దర్శకత్వాన్ని అందించారు. శ్రీ గణాంబిక పిక్చర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు శ్రీరంజని గారు నటించారు. 1951వ సంవత్సరంలో విడుదలైన తిలోత్తమ అనే చిత్రానికి రాజాసాహెబ్ గారు దర్శకత్వాన్ని అందించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నటించారు. 1951వ సంవత్సరంలో విడుదలైన నవ్వితే నవరత్నాలు అనే చిత్రానికి ఎస్ సౌందరరాజన్ గారు దర్శకత్వాన్ని అందించారు. తమిళనాడు టాకీస్ వారు నిర్మించిన ఈ చిత్రంలో అంజలీదేవి గారు, గిరిజ గారు, ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు నటించారు. 1951వ సంవత్సరంలో విడుదలైన షావుకారు అనే చిత్రానికి ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వాన్ని అందించారు. విజయ ప్రొడక్షన్స్లో విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు మరియు షావుకార్ జానకి గారు నటించారు. ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.